నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది భగవత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. బాలయ్య సరసన అందాల తార కాజల్ నటించింది. అలాగే బాలకృష్ణ పెంచుకున్న కూతురిగా శ్రీలీల చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ మాస్ విశ్వరూపం చూపించాడు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాడు. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న నటుడు ఎవరైనా ఉన్నారంటే అది బాలకృష్ణ మాత్రమే. ఏపీలో ఎన్నికల కారణంగా బాలయ్య సినిమాల మీద సరిగ్గా దృష్టి పెట్టట్లేదు. ఎన్నికల అనంతరం బాలకృష్ణ షూటింగ్లో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎన్బికే 109 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాల బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ దసరా కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో అఖండ 2లో నటించబోతున్నట్లు సమాచారం. వీరి కాంబినేషన్లో గతంలో వచ్చిన అఖండ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు సౌండ్ బాక్సులు బద్దలైపోయాయి. ఇదిలా ఉంటే త్వరలోనే అఖండ 2 సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శకుడు బోయపాటి స్క్రిప్ట్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో బాలయ్యకు ధీటైన విలన్ వేట మొదలైనట్లు బోయపాటి చెప్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ను ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.